హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మిన్నిస్ఫియర్. ఈ రోజు నా బర్త్డే. సో నా బర్త్డేకి ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే, మేము ఒక 15 మెంబర్స్ని ఇన్వైట్ చేసాం డిన్నర్కి. వాళ్ళందరికీ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాం. అవన్నీ మీకు చూపించాలనుకుంటున్నా. అండ్ ఆల్సో నేను డెకరేషన్ నేనే చేసుకుంటున్నా. అది కూడా ఇట్స్ అ డిఫరెంట్ డెకరేషన్. మేబీ ఇప్పటి వరకు అలాంటిది నేను చూడలేదు వీడియోస్లో. ఇక్కడ చూసాను కానీ ఇండియాలో చూడలేదు. సో ఐ వాంట్ టు ట్రై అండ్ షో ఇట్ టు యూ. ఇది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి చూపించాలనుకుంటున్నా. సో స్టే ట్యూన్డ్. ఈ వాల్ని నేను డెకోర్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఇవన్నీ తీసేస్తాను. 2 years బ్యాక్ బర్త్డేకి కొన్నవి ఇప్పుడు వచ్చి వాడలేదు. ఇది ఇంకా బ్రాండ్ న్యూ. ఇదైతే ఓపెన్ కూడా చేయలేదు. ఇవి అప్పుడు కలర్ బర్త్డే డ్రెస్ కలర్వి బలూన్స్. ఇప్పుడు ఏదో చేసి ఇవన్నీ వాడదాం అనుకుంటున్నా. రాజ్మా ఆల్రెడీ ఓవర్ నైట్ సోక్ చేసాము. సో దీన్ని కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. ఇది కూడా ఆల్రెడీ బాయిల్ చేసేసాం. వీటితో ఎగ్ పఫ్స్ చేద్దాం అనుకుంటున్నాం. నీ రెసిపీయా నా రెసిపీయా మమ్మీ? నా రెసిపీ మా ఆయన ఫ్యాన్, అందరికీ చెప్తాడు. అయితే నువ్వు చేస్తావా? చేస్తాను. మీ ఆయనకి ఇష్టం వచ్చినట్టే చెయ్యాలి, మనకు నచ్చినట్టు కాదు. అవును. ఎలా చేస్తున్నావు? సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేస్తాను. నేనైతే మసాలా సామాన్లు ప్లస్ ఒక ఉంటదిలే కంటైనర్, అవును, అందులో వేసి పెడతాను. ఎందుకంటే ఆయనకి మళ్ళీ మసాలా సామాన్లు తగిలితే నచ్చదు. సో మసాలా నా స్టైల్లో చేస్తాను. ఈసారి ట్రై చేద్దాం, అల్లుడికి నచ్చితే తింటాం. సరే. నేను ఓన్లీ బాయిల్ చేస్తాను, సాల్ట్ వేసి, సాల్ట్ పసుపు వేసి. చూద్దాం. నెక్స్ట్ ఏంటి? పొటాటోస్ బాయిల్ చేసి ఉంచాను ఆల్రెడీ. మ్యాష్ చేసి అదొక స్నాక్ చేస్తాం. పైన మాకు ఇలాగా బార్డర్ లా వచ్చింది కదా సీలింగ్, ఇక్కడ నేను చేద్దాం అనుకుంటున్నాను హ్యాంగింగ్ బలూన్స్ ని. నేను ఆల్రెడీ బలూన్స్ అని తెచ్చి పెట్టుకున్నా, మరూన్ అండ్ బ్లాక్. సో ఇవి అన్ని కూడా ఈచ్ $1.25 వచ్చే డాలర్ ట్రీలో. ఇవన్నీ రెడీ చేద్దాం. ఇది క్లియర్ ఫిష్ లైన్, ఇదే యూజ్ చేసి డెకోర్ చేస్తున్నా. ఈ పుష్ పిన్స్ యూజ్ చేసి ఈ ఫిష్ లైన్ కడదాం అనుకుంటున్నా. పైన పుష్ పిన్స్ అన్ని పెట్టేశాను. ఇప్పుడు దానికి ఫిష్ లైన్ కడతాను. రెడ్ బలూన్ కి బ్లాక్ బలూన్ కి కొంచెం గ్యాప్ ఇస్తూ కడుతున్నాను. బ్లాక్ వి కూడా సేమ్ రెడ్ సైజే, కానీ కొంచెమే బ్లో చేశాను. చిన్న సైజ్ ఉంటే బాగుంటాయి కదా రెండు అనేసి. టమాటాలు మగ్గిపోయి ఇందులో రాజ్మా వేస్తున్నాను విత్ వాటర్. ఇంక వాటర్ వేసి పని లేకుండా. ఓకే. మొత్తం వాల్ అంతా చేసేసాక ఎక్స్ట్రా పిలకల్లా ఉంటాయి కదా బలూన్ కి, అవి కట్ చేసేస్తున్నాను నీట్ గా ఉండడానికి. ఇది ఫైనల్ లుక్ ఆఫ్ ద వాల్. ఇప్పుడు టేబుల్ సెట్ చేస్తున్నాను. ఇవి 2 pieces $1.25 కి తీసుకున్నాను డాలర్ ట్రీలోనే. ఇవి కూడా ఈ కేక్ ట్రే కూడా $1.25. ఇది బేస్. దీని పైన ఇలా పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు కేక్ స్టాండ్ లాగా బాగుంది కదా, గ్లూతో అంటిద్దాం. ఇలా ఉంచి ఇలా కాసేపు వదిలేస్తే డ్రై అయిపోద్ది. కేక్ దాని మీద పెట్టేసి కుకీస్ అండ్ కప్ కేక్స్ కూడా ఒక ట్రేలో సెట్ చేసేసాను. గెస్ సార్ హియర్. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి వచ్చేసాను.
ఫుడ్ అండ్ ట్రైన్ ఇక్కడ సెట్ చేసాం. అబ్బాయిలు బియర్స్ తాగారు, గర్ల్స్ అందరికి మాక్టైల్ సెట్ చేసా. కేక్ మీద నేమ్ రాయలేదు, బేకర్ ఎవరు అవైలబుల్ లేరంట, సో నేనే ట్రై చేస్తున్నాను స్పార్క్లింగ్ ఐసింగ్ తో. బయట ఎలా రాస్తుందో చూద్దాం క్యూరియస్ గా అంటే నేను వీడియోలో వస్తాను. అసలు ఇప్పుడు ఏ దిస్ గై ఫ్రమ్ ద వీడియో అరే మిన్ని నావే రాసుకున్నాను సరే కేక్ తిప్పేద్దాం. బాగా ఉందా కేక్? ఏమంటే వెళ్ళిపోయావు? ఫోటోలు తీయడానికి ఇటు వచ్చే అలా తీస్తూ ఉండాలి. ఆమె అయిపోయింది, ఆమె అయిపోయింది, నాకు చేస్తుంది. ఓన్లీ ఇదే లైట్ అర్థమైంది. పెట్టేసేయలే. పర్మిషన్ తీసుకుంటున్నా. కరిగిపోయేలాగా ఉన్నాయి. అమ్మ ఇది కరిగిపోద్దాము. రెడీ రెడీ పాడవుతుంది వీడియో. నువ్వు ఉండు, కరెక్ట్ గా అడ్డొస్తుంది. క్యాండిల్స్ చెల్లి తీస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఆన్లో ఉంచుతాం వెళ్ళు. అది యూట్యూబ్ కి, ఇది ఇన్స్టాకి, మా సురేష్ దేనికి తీస్తున్నాను ఫోటోలు. పర్సనల్ అంటే కొంచెం ప్రేమలోకి వస్తే కొంచెం మంచి కేక్ తింటారు. అంతే. ఇది పెట్టకు మళ్ళీ నువ్వు తిన్నావు కదా. నాకైతే దానికి ఒక స్పూన్ ఇచ్చేయండి. ఇది పెట్టి చాలు. దానికి అంతా ఆ స్పూన్ అని పెట్టండి. మరి దారుణం అసలు. ఏం లేదు. మమ్మీ అది ఇవ్వు నాన్న, అదే అందరు తినిపిస్తారు నాకు. పాపం ముచ్చటగా బిస్కెట్ కూడా అట్లా పెట్టుకున్న బిస్కెట్ లాగేసుకుంటారు పిల్లాడి దగ్గర. పిల్లని బిస్కెట్ కూడా తినేవారా? ఇంకా గెస్ట్ అందరితో పిక్చర్స్ దిగేసి డిన్నర్ చేసి కొన్ని గేమ్స్ ఆడుకొని డేని ఎండ్ చేసాం. అందరితో అయిపోయాక మా ఆయనతో నేను కొన్ని బలవంతంగా పిక్చర్స్ తీసుకున్నాను. ఆయనకి పిక్చర్స్ వీడియోస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇదే ఫైనల్ డెకోర్ అండ్ అరేంజ్మెంట్స్. నాకు తోచినట్టు ఇంట్లోనే ఏదో చేసుకున్నాను. ఇంక ఇవన్నీ మా మమ్మీ చేసిన ఐటమ్స్: పొటాటో పాప్స్, కొబ్బరి అన్నం, గార్లిక్ నాన్, రాజ్మా, చికెన్ ఫ్రై, బటర్ చికెన్ అండ్ ఆల్సో డబుల్ కా మీటా. ఎగ్ పఫ్స్ నేను ఎప్పుడు బాగా చేస్తాను, కానీ ఈసారి ఫ్లాప్ అయ్యాయి ఎందుకంటే మేము తీసుకున్న పేస్ట్రీ వేరేది. దిస్ ఇస్ మై యమ్మీ ప్లేట్. ఐ లవ్డ్ ఇట్. దిస్ ఇస్ హౌ ఐ స్పెండ్ మై బర్త్డే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. Please subscribe and support me.